వెల్కమ్ టు కేటీ మీడియా అండ్ దిస్ ఈజ్ కృష్ణ తేజ అండ్ బిగ్ బాస్ రివ్యూ కోసం వెయిట్ చేస్తుంటారని తెలుసు. అండ్ ఈరోజు నామినేషన్ ప్రక్రియ ఏదైతే జరిగిందో అది మాత్రం నిజంగా, ఎందుకంటే ఆల్రెడీ చీఫ్ ముగ్గురు సేఫ్ గేమ్లో వాళ్ళు నామినేట్ అయిపోయారు కాబట్టి మిగతా వాళ్ళకు బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే ఇచ్చారు. ఆ టాస్క్లో ఎవరు ఏం చేశారు, ఎవరిని నామినేట్ చేశారు, అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి, ఎవరు ఆర్గ్యుమెంటు స్ట్రాంగ్గా ఉంది, ఎవరు వీక్గా ఉంది అనేది మాత్రం నిజంగా ఈ ఎపిసోడ్లో మీకు చెప్పబోతున్నాను. చూడండి, జరిగిన 2 o'clock నైట్ కూడా వీళ్ళు నిద్రపోకుండా ఇవన్నీ టాస్కులు, ఎందుకంటే సోనియా ఏదైతే ఆర్గ్యూ చేసిందో యాష్మి, అదే ఇష్యూతో ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయింది. అక్కడ ఆ ఆర్గ్యుమెంట్లో సోనియా పవర్ఫుల్గా తన ఆర్గ్యుమెంట్స్ అండ్ నైనిక అండ్ తర్వాత యాష్మి గురించి వీళ్ళిద్దరూ కూల్ చేయడము ఇవన్నీ కూడా చాలా జరిగాయి. అండ్ ఇక్కడ ఈ ఇష్యూలో ఏబెల్ కూడా ఒక కీ రోల్ అయితే పాటించాడు. అండ్ యాస్మి, నిఖిల్ అండ్ సోనియా వీళ్ళిద్దరి మధ్యన అండ్ నిఖిల్ సోనియా మధ్యన ఆర్గ్యూ మాత్రం అసలు మామూలుగా లేదు. అండ్ అలాగే ప్రేరణ, నైనిక కొంచెం పక్కకి వెళ్ళి తను కూల్ చేసిన విధానం అయితే అక్కడి వరకు సమస్య పోయింది. అండ్ పొద్దున మనకు పుష్ప సాంగ్తో 9:30కి బిగ్ బాస్ మేల్కొల్పారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ను. అందులో ఓం ఫస్ట్ వచ్చాడు, తర్వాత విష్ణుప్రియ డ్యాన్సు, అందరూ కూడా తన పర్ఫార్మెన్స్ అయితే చూపించేశారు. దాని తర్వాత 12:30కి అంటే నాగమణి కంఠ మీద ఆ డాగ్స్ సౌండ్స్ ఏదో వేస్తే అందరూ లేచారు. దాని తర్వాత నాగమణి లేచి అవి చేయడము, తర్వాత 1కు నాగమణి, నిఖిల్ డిస్కషన్ ఏంటి ఇలా జరిగింది ఏంటి ఇది అని ఒక చిన్న డిస్కషన్ అయితే తీసుకొని వచ్చాడు. అలాగే 1:45కి అయితే ఒక కిచెన్లో ఒక ఫుడ్ గురించి ఇష్యూ ఏంటంటే బేబక్క వచ్చేసి తనకున్న ఆ రేషన్ ఏదైతే ఉందో అక్కడ ఆ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంది. ఏంటి, ఒకే ఐటెం వండాలి, ఒకే కర్రీ కానీ ఒకే ఫుడ్ అనేది వండాలి. కానీ ఆ కర్రీ నచ్చినా నచ్చకపోయినా అప్పుడు ఒక కిరాక్ సీత వచ్చేసి నేను ఎగ్ బుర్జో ఏదో చేసుకుంటాను అంటే కుదరదు అని చెప్పేసింది బేబక్క మంచి స్ట్రాంగ్గా. అండ్ తర్వాత కూడా అదే ఇష్యూ మీద ఏబెల్ వెళ్ళి నా ఎగ్ ఉంది కదా, నా ఎగ్గును నేను చేసుకుంటా అంటే నీ ఎగ్ వరకు అయితే చేయొచ్చు, దానికి ఆయిల్ వేయకూడదు, మళ్ళీ దానికి కలిసిన రేషన్ ఏదైతే ఉందో దాన్ని కలపకూడదు, ఎందుకంటే అందరికీ సంబంధించింది, నీ రేషన్ వరకు నువ్వు చేసుకో అనేది నిఖిల్ పాయింట్అవుట్గా గట్టిగా చెప్పాడు. అలాగే ఫుడ్ విషయంలో తను కొంచెం కారంగా ఉంది, నాకు స్పైస్ ఓకే, కానీ మిగతా వాళ్ళ గురించి ఏంటి అంటే బేబక్క ఏదో కూల్గా చేయడానికి అది ట్రై చేశారు. అండ్ ఆ సింగిల్ కర్రీ ఇష్యూ అయితే మాత్రం చాలా వరకు చాలా కాంప్లికేషన్స్ని క్రియేట్ చేసింది. ఎందుకంటే బేబక్క కిచెన్ అనేది తీసుకుంది కాబట్టి అక్కడ జరిగిన ఇష్యూని బట్టి ఇది తీసుకున్నారు. అండ్ అలాగే 3:15కు నిఖిల్ నిఖిల్ అండ్ యాస్మి అండ్ నైనిక చీఫ్ పొజిషన్లో ఒక హారాలతో ముగ్గురు హారాలు వెళ్ళి ఒక 3 చైర్స్ మీద కింగ్ చైర్స్ మీద కూర్చోవడం జరిగింది. తర్వాత అక్కడ నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఆ నామినేషన్ ప్రక్రియలో ఎవరెవరు ఏమేం చేశారు అంటే మాత్రం ఇప్పుడు చీఫ్స్కు హారాలు వేసుకొని అవి తీసుకున్నారు. ఫస్ట్ సోనియా వచ్చింది. సోనియా వచ్చేసి తనను బేబెక్కను అండ్ ప్రేరణను వాళ్ళు ఏంటంటే ఈ నామినేషన్ ప్రక్రియలో ఒక ఇద్దరి నువ్వు చేయగలిగిన నామినేషన్ నీకు ఎవరు నచ్చలేదు, నచ్చారు అనే దాంట్లో వాళ్ళ ఫోటోలు ఒక రాయికి పెట్టేసి అక్కడ కత్తి మన చీఫ్స్ గుచ్చేటట్లు అందులో నువ్వు ఆ నామినేషన్లో ఇద్దరు ఫొటోస్ పెట్టాలి. ఆ ఫొటోస్ వాళ్ళ గురించి ఇచ్చినప్పుడు డిస్కషన్లో మరియు సోనియా రైట్ చేసినట్టు అసలు బేబక్క గురించి ఈ ఫుడ్ ఇష్యూ కావచ్చు, అండ్ బిఫోర్ పప్పు ఎందుకు వండలేదు, ఆ పప్పు ఇష్యూ అయితే మాత్రం 3 days నుంచి రన్ అవుతూనే ఉంది. ఎందుకంటే బేబక్కనే ఒకటి చెప్తుంది, నేను ఆ పొజిషన్ కాదు, ఏదో మీకోసం నేను కష్టపడి ఏదో పప్పు చేశాను, అది మాడిపోయింది, మేము తినలేకపోయామని అని సోనియా అనడము, దాని గురించి యాస్మి వచ్చేసి ఒక కత్తి గుచ్చడము, ఇవన్నీ కూడా బేబక్కను ఒక కార్నర్ చేసినట్లే ఉంటుంది. ఓటింగ్ మాత్రం ప్రేరణ ప్రేరణ అండ్ సోనియా మధ్యన గొడవ మాత్రం రచ్చగా సాగింది. తను
ఓ టైప్ ఆఫ్ ఏంటి నువ్వు ఎంజాయ్ చేయడానికి వచ్చావా లేకపోతే ఆట ఆడడానికి వచ్చావా అని సోనియా ప్రేరణ కారణం చేసినప్పుడు తను చేసిన రిటార్ట్ అయితే మాత్రం నిజంగా చాలా పవర్ఫుల్గా ఇద్దరు లేడీస్ మధ్యన ఎలా ఉంటుంది అంటే బిగ్ బాస్ అసలు అలా ఉంటుంది ఆ గొడవ. అది మాత్రం అయిపోయింది. తర్వాత బేబక్కను యాస్మి వచ్చేసి ఒక కత్తిపోటు పొడిచింది. తర్వాత ఇది ఎబెల్కు మరియు నెబెల్ తర్వాత నాగమణికంటను మరియు బేబక్కను. అంటే బేబక్క అనేది ఇంకా అందరూ బేబక్కను కార్నర్ చేశారు. అది ఫస్ట్ నుంచి మనం అనుకున్నది. కానీ ఇక్కడ నాగమణికంట కూడా వన్ ఆఫ్ ది రీజను. అండ్ నాగమణి గురించి తను ఏంటంటే తను కొంతసేపు ఏమో 6 మంత్స్ ఇంట్లో ఉన్నాను, నేను చాలా డిప్రెషన్లో ఉన్నానంటాడు. ఇప్పుడేమో 1.5 ఇయర్ నుంచి బయటికి రాలేదంటాడు, నేను డిప్రెషన్ అంటాడు. తన బాధలన్నీ అంటే మిగతా వాళ్ళకి ఎవరికి బాధలు లేవా అని నిబ్బిల్ కానీ మిగతా వాళ్ళు తనను కార్నర్ చేసిన విధానం. అలాగే ఇక్కడ బేబక్క సేఫ్ అయిపోయింది. అండ్ యాస్మి వచ్చేసి ఆ కత్తి తీసుకొని నాగమణికి పొడి చేసింది. నాగమణి గురించి కూడా అదే డిస్కషన్ నడిచింది. తర్వాత శేఖర్ భాష వంతు. శేఖర్ భాష వచ్చేసి నామినేట్ చేసింది మాత్రం నాగమణి కంటను మళ్ళీ బేబక్కనే. నాగమణి కంట గురించి వచ్చినప్పుడు తను ఎలా తప్పించుకున్నాడు లేదా దూరం ఉంటున్నాడు అంటే మళ్ళీ అదే ఇష్యూను తను రైజ్ చేసిన విధానం అయితే అదే. మళ్ళీ దీంట్లో నైనిక నాగమణిని కిల్ చేసింది, బేబక్క సేఫ్. అలా జరిగింది. తర్వాత బేబక్కకు ఆ వంతు నామినేట్ చేసే వంతు వచ్చినప్పుడు పృథ్వీని నబేల్ను. ఈ పృథ్వీ నబేల్ని ఏంటంటే నిఖిల్ ఇప్పుడు పృథ్వీ గురించి బేబక్క చెప్పింది ఏంటంటే నువ్వు వంట ఇంట్లో నాకు ఏ విధమైన హెల్ప్ చేయడం లేదు, నువ్వు అందరితో దూరంగా ఉంటున్నావు, నేనే వంట చేసి పెడుతున్నా అంటే తను రిటార్ట్ చేసిన విధానము, నీ గ్రూప్ ఆఫ్ నీ పని నువ్వు చేస్తున్నావు, నేను మధ్యాహ్నం రావడం ఏంటని తను. నిఖిల్ వచ్చేసి మన పృథ్వీకి ఒక కత్తిపోటు అయితే పొడిచాడు. అక్కడ నెబిల్ సేఫ్. ఇలా ఈ ప్రోగ్రామ్ అయితే జరిగింది. బట్ ఈ నామినేషన్ ప్రక్రియలో ఇద్దరు ఏ డిస్కషన్ అయితే ఏదైతే ఉందో ఆ డిస్కషన్ పెట్టొద్దు, మీరు ఓన్లీ నామినేట్ చేయండి అని మాత్రం బిగ్ బాస్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చేసి ఎపిసోడ్ ఎండ్ చేశాడు. ఇందులో అండ్ పృథ్వీ కానీ విష్ణుప్రియ పులిహోర కలపడం, విష్ణుప్రియ పులిహోర కలపడం అయితే స్టార్ట్ అయినట్టే ఉంది. ఎందుకంటే కిచెన్లో విష్ణుప్రియ పృథ్వీకి మంచి కాఫీ ఇవ్వడము ఇవన్నీ కూడా ఒక మంచి లవ్ స్టోరీ స్టార్ట్ అవుతున్నట్లే ఉంది. ఇట్లా ఈ ఎపిసోడ్ అయితే ఇలా జరిగింది. ఇలాంటి మంచి టాపిక్స్ కోసం ప్లీజ్ వాచ్ ఇన్ కేటీ మీడియా అండ్ దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్స్. థ్యాంక్ యూ.